అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభ ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి. ఈరోజుటి వీడియో వచ్చేసేసి బీరకాయ తొక్కు పచ్చడి, అలాగే బీరకాయ కూర నేను ఏ విధంగా తయారు చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. ఉదయాన్నే దీపారాధన అయితే చేసుకున్నానండి. చక్కగా కొంచెం పటిక బెల్లం ముక్కలే పెట్టేసుకొని దీపారాధన చేసుకున్నానమాట. ఇంట్లో పూసిన పూలతోటి పూజ చేసుకున్నానండి. మల్లెపూలు బాగా పూస్తున్నాయండి. ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు అయితే సరిపోతుంది చక్కగా. కరెక్ట్గా ఒక్కొక్కసారి పటాల వరకే సరిపోయేలా పూస్తాయండి పూలు. చక్కగా దేవుడి అరమార దేదీప్యమానంగా దీపారాధనతో ఈ విధంగా వెలుగుతూ ఉన్నది చూసారా. ఇక మన వీడియోలోకి వచ్చేసేద్దామండి. ఇదిగోండి, ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హిప్పీ మ్యాగీ తయారు చేసుకుంటున్నామండి. ఈరోజు 2 గ్లాసులు వాటర్ అయితే పెట్టుకున్నాను. హిప్పీ మ్యాగీతో పాటు కొంచెం పాస్తా కూడా వేస్తానన్నమాట. అలాగే కొంచెం ఒక 2 చిటికలు ఆయిలు, కొంచెం సాల్ట్ దగ్గర పెట్టేసుకున్నానండి. ఈజీగా త్వరగా అయిపోతుంది కదా. పైపెచ్చు కొంచెం చాపల్యం ఒక్కొక్కసారి ఈ విధంగా తయారు చేసుకుంటానండి. ఇదిగోండి, ఈ బాండి అయితే పెట్టుకున్నాను, ఈ బౌల్ అయితే. ఇక నూడిల్స్కి ఈ బౌలే పెట్టేసేస్తానండి, కొంచెం అడుగు మందంగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి 2 గ్లాసు వాటర్ అయితే పోసేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు చిన్న చిన్న స్పూన్స్ కదా, కొంచెం ఆయిల్ అలా చూపిస్తానన్నమాట అండి. ఊరికలా కొంచెం అలా వేసుకుంటా. మీ అందరికీ తెలుసులేండి, నేను ఇలాగే తయారు చేసుకుంటానన్నమాట. కొంచెం హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఇక కొంచెం ఆ వాటర్ అంతా మరిగేదాకా మనం వెయిట్ చేయాలండి. ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి. ఎగ్స్ కూడా వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఇక ఇల్లంతా కూడా మళ్ళీ డస్ట్ అయిపోయిందండి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం డస్ట్ ఉంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఎలర్జీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎక్కడే వస్తువు అక్కడ పరిశుభ్రంగా నీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదండి. ఈవినింగ్ 4కి అలసందలు అయితే నానబెట్టేసుకున్నానండి, గుగ్గిళ్ళు తయారు చేసుకుందాం అని చెప్పేసి. ఇక మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేస్తానమాట. అవి 7కి అలా తింటూ ఉంటాను అనమాట అండి. ఇక మన కాన్సెప్ట్ అది కదండి, ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఇదిగోండి, వాటర్ అయితే బాగా తెల్లుతున్నాయి అనమాట. ఇక ఈ టైంలోనే నేను పాస్తా కూడా వేసుకుంటాను. కొంచెమైనా అలా పాస్తా వేస్తే నాకు చాలా రుచిగా బాగుంటుంది, కొంచెం హెల్తీగా వస్తుందని చెప్పేసి. ఇదిగోండి హిప్పీ మ్యాగీ అనమాట. త్వరగా క్విక్గా అయిపోతుంది, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు నోటికి కూడా రుచిగా కమ్మగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఈ పౌడర్ అనేది 2 ప్యాకెట్స్ అయితే వేసానండి. ఇక మనం ఎగ్స్ కార్చి పెట్టేసేస్తున్నాను. వంట అనేది చేసుకునేటప్పుడు మనకు సౌకర్యంగా అనుకూలంగా చేసుకుంటాం కదా, త్వరగా అయిపోయేలా ఫాస్ట్గా తయారు అవ్వాలి. అలాగే పరిశుభ్రంగా తయారు చేసుకుంటాము, అలాగే రుచిగా కమ్మగా తయారు చేసుకొని మన భర్త మన బిడ్డలను పెట్టుకుంటాం కదండి. ఇక కొంచెం అలా వాటర్లో మునిగేదాకా ఉంచుకొని ఇది కూడా కొంచెం బాగా బాయిల్ అయ్యేదాకా పెట్టేసుకుంటాం అనమాట. మూత లిడ్ పెట్టేసుకొని ఉంచుకుందామండి. ఇలా కిచెన్ గదిలో మిర్రర్ అయితే ఇలా హ్యాంగ్ చేసుకున్నానండి. ఎందుకంటే దేవుడి దగ్గరికి స్నానం చేసి రాగానే కుంకుమ ఆ మిర్రర్లో అద్దంలో చూసుకొని నుదుటిని పెట్టుకోవటానికని అలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలానే హ్యాంగ్ చేసుకుంటారా? అలాగే ఇలా డెకరేషన్ చేసుకుంటారండి? ఏది ఖాళీ ఉంచనండి. చూసారా, అక్కడ బాబాని, ఆ యాక్వాగార్డ్ మీదేమో పైన ఫ్లవర్ వాజ్ని పెట్టుకున్నాను. ఇక చూసారా, మొత్తం కూడా గుత్తగా ఎగిరిపోయిందనమాట. ఇక ఇప్పుడు ఈ టైంలో మనం ఎగ్ అనేది వేసేసుకుంటే ఇక ఆ ఎగ్ అనేది మెల్ట్ అయ్యి చిన్న చిన్న కుదుపల్లా తయారవుతుందండి బాగా. ఇక మనకి పంటి కింద పడ్డా కూడా టేస్ట్గా ఉంటుంది, కళ్ళకు కూడా కన్నుల విందు చేస్తుంది అనమాట. చూడటానికి తినేటట్లుగా అనిపిస్తూ ఉంటుంది, చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరుతుంది కదండి. మనం చేసుకునే రీతిలో చక్కగా తయారు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు కదండి. ఏదైనా మనం తిండే కదండి, తిండి మనం ఆరోగ్యకరమైన ఫుడ్ ఎంచుకొని మనం తింటూ ఆరోగ్యంగా ఆనందంగా అందంగా ఉంటాం కదా.
ఈ వినాయకుడు వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటానండి, బాబాని ఇంకొక ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటాను. అటు సైడ్ ఇటు సైడు రామయ్య తండ్రి గాయత్రి ఆడుకున్న ఏనుగు బొమ్మలు అనమాట అండి. చిన్నపిల్లలప్పుడు అవి గుర్తుగా అలా అలంకరించుకున్నాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయిందనమాట. చూసారా చక్కగా మా వారికి నాకు ఈరోజు హిప్పీ ఎగ్ తోటి బ్రేక్ఫాస్ట్ హిప్పీ మ్యాగీన్ అనమాట అండి. ఇలా కొంచెం లూజ్గా, కొంచెం ఎమ్మిగా, కొంచెం జ్యూసీగా ఉండాలండి. మరి గట్టిగా ఉండటం ఇష్టం ఉండదన్నమాట. ఇలా ఉంటే మాకు తినటానికి రుచిగా బాగుంటుందన్నమాట. చూసారా ఇక బౌల్స్కి సర్ది పెట్టేశానండి. ఇక ఫోక్స్ తోటి ఈ విధంగా పెద్దల దగ్గర పెట్టేసుకొని తినేసేస్తాం. మా బ్రేక్ఫాస్ట్ ఇదండి ఈ పూట. ఇక ఇదిగోండి ఈ బాబా వారిని ఇక్కడ ఇంకొక ఫ్రిడ్జ్ మీద అరేంజ్ చేసుకున్నాను, ఆర్గనైజ్ చేసుకున్నాను. చూసారా అందంగా కాలు మీద కాలేసుకొని టీవీగా కూర్చున్నారు దర్జాగా. ఇక మనం కర్రీకి వచ్చేసేసి మధ్యాహ్నం లంచ్లోకి ఒకేసారి టిఫిన్ కాగానే తయారు చేసుకుంటానండి. మధ్యాహ్నం గ్యాస్ దగ్గరికి వెళ్ళను అనమాట. ఒక్క బీరకాయ అయితే తెచ్చుకున్నాను. ఇక ఆ బీరకాయని తొక్కు తీసేసి ప్రక్కన పెట్టేసుకుంటాను అనమాట. అలాగే కూర కూడా తయారు చేసుకుంటాను. చాలా లేతగా ఉన్నదనమాట. ఇప్పుడు బాగా పొడవు కాయలు వస్తున్నాయండి, మంచిగా ఉన్నాయన్నమాట. చూస్తుంటేనే పచ్చికాయ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ ముక్కలన్నీ కూడా చక్కగా చిక్కు తీసేసుకొని కూర అంతా కూడా సన్నటి ముక్కలు తరిగి పెట్టేసుకుంటానండి. ఇవి కూడా మనకి అటు ఇటు మధ్యలో కొంచెం గ్యాప్ ఉన్నది కదా, ఆ గ్యాప్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అట్రాక్షన్ చేసుకున్నాను అనమాట. పరమేశ్వరుడిని, అలాగే వినాయకుడిని, ఏడుకొండల వాడిని ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను. చూసారు ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇదిగోండి చక్కగా సన్నగా ముక్కలైతే తరిగి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్కి. అలాగే మన ఇంట్లో కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా, 2 రెమ్మలైతే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట. ఏదైనా మనం నీట్గా పర్ఫెక్ట్గా మన ప్రేమతోటి తయారు చేసుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉంటాయి కదండి. ఇదిగోండి బీరకాయతో, అలాగే కొంచెం పల్లీలు ఉండాలండి మా వారికి కొంచెం గుజ్జుకు రావటానికి అని చెప్పి. ఇదిగోండి దొండకాయలు కూడా కొంచెం ఉన్నాయి, పచ్చిమిరకాయలు తుంచి పెట్టేసుకున్నాను మన మొహాన పడకుండా. అలాగే ఒక టమాటా వేసుకున్నాను, పొట్లకాయ అండి అది. కొంచెం కుంకుడు గింజ అంతా చింతపండు వేసుకున్నాను, చిన్నులపాయ గర్భాలండి. ఇక సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవటమేనండి. చూసారా ఎంత ఉన్నాయో. ఇక బీరకాయ పచ్చడి, బీరకాయ కూర అనమాట అండి. ఇక రెడీ చేసుకున్నాం. గుండి గ్యాస్ వెలిగించేసుకుందాము. ముందు గ్యాస్ కదా మనకి, కట్టెల పొయ్యి కాదు కదా. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా రుచిగా కమ్మగా ఉంటుంది, రోట్లో నూరుకుంటే ఇంకా రుచిగా అద్భుతంగా ఉంటుందండి, అమృతమేనమాట. ముందు కొంచెం ఆయిల్ వేసేసుకొని పెట్టుకున్నాను. ముందు పల్లీలు వేయించుకున్నామండి. పల్లీలు వేయించుకుంటే రుచిగా బాగుంటాయి, ఏగుతాయి అనమాట. చక్కగా బేడలు అనేది పగిలి బాగుంటాయి. చూసారా బేడలు పగిలి అలా వేగి ఉంటే బాగుంటుందండి. ఇక తర్వాత మళ్ళీ దొండకాయలు కొంచెం లేట్ కదా దొండకాయలు వేగటం అనేది, ఆ దొండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే నెక్స్ట్ పొట్లకాయ ముక్కలు వేసుకుందామండి. ఇది త్వరగానే వేగిపోతాయి పొట్లకాయ ముక్కలు కూడా. ఇక తర్వాత టమాటా ముక్కలు, ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయండి. మగ్గగానే ఇక మనం మళ్ళీ బీరకాయ తొక్కు అలా వేసేసుకున్నాం. ఈ బీరకాయ తొక్కు ఎంతో మంచిదండి, విటమిన్ సి తోటి ఉంటుంది. తొక్కు అనేది వృధా కాకుండా ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట పచ్చడి అనేది. ఇంట్లో ఉన్నప్పుడు కూరగాయలన్నీ అయిపోయినప్పుడు కొంచెంగా ఉంటాయి కదా, అందుకని దొండకాయ ముక్కలు కొంచెం ఉన్నాయి, పొట్లకాయ ముక్కలు కొంచెం ఉన్నాయి, ఒక టమాటా వేసి ఈ విధంగా పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నానండి. జీలకర్రను ధనియాలు అనేది నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇదిగోండి చూసారా ఇలా చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఇండాలిన్ బండిలో బాగా ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయండి. మగ్గిపోతే ఇక అప్పుడు మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు మహా ఘాటుగా ఉంటున్నాయండి. మంట లేవు అంటున్నారు కానీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉంటున్నాయి అన్నమాట. 2-3 మిరపకాయలే తుంచి వేసుకున్నాను, చూశారు కదా, తక్కువ వేసుకున్నాను. అవి కూడా మగ్గాయండి. చింతపండు వేసుకొని అలా కప్పేది అనుకోండి, ఆ చింతపండు కూడా మగ్గిపోతుంది. గ్యాస్కి బంద్ చేసేసుకున్నాను. చల్లగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నామండి. దీన్ని ప్రక్కన పెట్టేసుకున్నాము. ఇక కూర రెడీ తయారు చేసుకున్నామండి. ఎండ మళ్ళీ కొంచెం మధ్యాహ్నం అప్పుడు ఎండ బాగా కాస్తుందండి. చూసారా మా ఇంటి వెనకాల గార్డెన్ అయితే పెరడైతే ఇలా ఉన్నదన్నమాట.
జామ చెట్టుకి చిన్న చిన్న జామ పండ్లయితే కాస్తున్నాయండి. ఇక నేను మెంతులు నానబెట్టి మెంతులు చల్లానండి. ఇగోండి ఇంకా 4, 5 రోజుల్లో గానీ మెంతు నారు వస్తుందనమాట. మెంతి పప్పు చేసుకుంటాం అనమాట. చూసారా చక్కగా మెంతి నారు అనేది వచ్చేస్తుందనమాట. ఈ కరివేపాకు మొక్కలు, మిరప చెట్టులు కూడా వేశానండి. మిరప నారు పెట్టేసి వేశాను. అవి కొంచెం డల్ అయిపోయాయి అనమాట. చూసారా ఇలా మా పెరటి తోట ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. ఇక మనం మళ్ళా ఇదే బౌల్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, బీరకాయ కూర అనేది చక్కగా మగ్గిపోతుంది, అడుగంటుకోకుండా బాగుంటుందండి. ఇదిగోండి బౌల్ పెట్టేసుకొని వాటర్ లేకుండా గ్యాస్ సిమ్లో ఉంచుకుందామండి. ఎప్పుడైనా సరే గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే గుత్తగా తయారైపోతుంది బీరకాయ అనేది. ఇదిగోండి ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను అట్లాగా. ఇక తర్వాత నెక్స్ట్ తాలింపు గింజలు కూడా నాకు అనుకూలంగా ఉంటుందని సీసాలు, హార్లిక్స్ సీసాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఇత్తడి ప్లేట్లో వీడియో తీసుకుంటూ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం తాలింపు గింజలు, మినపప్పు కదా, కొంచెం వేగగానే ఇక అప్పుడు కరివేపాకు చిటిపెట్టలాడగానే కరివేపాకు వేసేసుకున్నాం అనుకోండి, రుచిగా బాగుంటుంది అనమాట. తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేస్తానండి, ఇష్టం అనమాట. ఇక బీరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకుంటే ఇక ఆ వాటర్ అనేది లేకుండా నీట్గా చక్కగా ఈ విధంగా సిమ్లో ఉంచుకొని ఇలా తిప్పుకుంటూ గంట పెట్టి అడుగంటుకోకుండా సిమ్లో ఉంచుకోవాలండి ఫ్లేమ్ అనేది. ఇది చక్కగా తయారైపోతుంది, గుజ్జుగా తయారైపోతుంది, లక్కలాగా అయిపోతుంది. బీరకాయ కూర మెత్తగా బాగుంటుంది. ఇక పసుపు సాల్ట్ వేసుకున్నామంటే ఇక వాటర్ అనేది వచ్చేసి ఆ వాటర్ తోటే మగ్గిపోతుందండి కూర అనేది. బీరకాయ కూరలో సాల్ట్ తక్కువ పడుతుందండి, తగ్గ వరకు వేసుకోవాలి. ఎక్కువ అవుతుందన్నమాట, కొంచెం వేసుకోవాలండి. ఇదిగోండి చిన్న చిన్న స్పూన్స్ తోటి 2 స్పూన్లు అయితే వేసేసుకున్నా సరిపోతుంది. ఇక కారం అనేది, సాంబార్ కారం అనేది లాస్ట్కి వేసుకుంటానండి నేను. ఈ పసుపు ఉప్పు వేయటాన నీరు ఊరి చక్కగా ఆ వాటర్ తోటి కూర ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట. చక్కగా లక్ అయిపోతుంది కూర అంతా కూడాను. సిమ్లో పెట్టేసుకోండి గ్యాస్ అనేది. ఇంకొక 2 నిమిషాలకి తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, కర్రీ అనేది చక్కగా తయారైపోతుంది. ఈ బీరకాయ పచ్చెనపప్పు కూర మసాలా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని అలా తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కసారి అలాగే బీరకాయ బెల్లం పాలు పోసుకొని తయారు చేస్తాను. అలాగే ఒక్కొక్కసారి ఇలా తయారు చేస్తానండి, ఓన్లీ సాంబార్ కారం వేసి తయారు చేస్తాను అనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు అయిపోయాయండి, ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇంటి ముందుకి వచ్చాడు ఉల్లిపాయలు 100కి 6 కేజీలు అన్నానండి. ఇక మీకు అలాగేనండి, మాకైతే 100కి 6 కేజీలు అన్నాడు. ఇక మనం రోడ్డులు మిడిల్లోకి వెళ్ళాలన్నమాట. ఉల్లిగడ్డల చికెన్ తీసుకొని రాడండి, పిలిచినా రాడు, వస్తానంటాడండి, ఇక వెళ్ళిపోతాడనమాట ఉల్లిపాయలు అతను. ఇక అందుకోసం ఉల్లిపాయ అనేది లేదండి. ఇదిగోండి సాంబార్ కారం అలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు సాంబార్ కారం వేసుకుందామండి. ఇక ముందు అటు సైడ్ ఏమో అలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను కదా, హాల్లోకి ఇలా దేవతలను ఈ విధంగా చూసారా, మధ్యలో వినాయకుడు స్వామిని, అలాగే ఫస్ట్ సరస్వతీదేవి తల్లిని, వినాయకుడు స్వామిని, లక్ష్మీదేవి తల్లిని ఈ విధంగా హాల్లోకి చూసేటట్లుగా, మనం ఎంట్రన్స్లోకి రాగానే ఈ దేవతలను చూసేటట్లుగా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక లక్ అయిపోయిందనమాట. కూర అంతా చక్కగా గుత్తగా ఉడికిపోయింది, కమ్మగా రుచిగా, ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతూ ఉన్నది. బీరకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి. పచ్చెనపప్పు అల్లం చిన్నులపాయ పేస్ట్ కాకుండా ఇలా అయితే తయారు చేశాను అనమాట ఈసారి. కొంచెం పచ్చెనపప్పు ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి చేయలేదండి. ఇక చక్కగా మెత్తగా గుజ్జులా తయారైపోయింది. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలియబెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఇక మనం బాండీలో వేయించిన ఇవి ఉన్నాయి కదా ముక్కలన్నీ కూడాను చక్కగా చల్లారిపోయాయండి. ఇక మిక్సీ పట్టేసుకుందాము. మీకు చూపులకి 1 స్పూన్ అయితే వేసానండి, ఇంకొక స్పూను 2 స్పూన్లు మనం మిక్సీలో వేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక ఆరిపోయి చల్లారాయి అనమాట. మిక్సీ పట్టేసుకుందాం. ఒక్కొక్క పల్స్ వచ్చేదాకా
చిన్నగా చూసుకుంటూ మనం రోట్లో నూరిన పచ్చడిలాగానే తయారు చేసుకుందామండి. అన్నంలో కలుపుకుంటున్నా సరే బాగా రోట్లో నూరుకున్న పచ్చడి కచ్చా పచ్చిగా అలాగే ఎలా ఉంటుందో మెత్తగా గోరింటాకు మాదిరిగా కాకుండా అలా పలుసు ద్వారా చూసుకుంటూ చేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట. చూసారా, ఇదిగోండి గట్టిగా అలా గట్టిగా వేసుకుంటే అన్నంలో కలుపుకుంటున్నా సరే ముద్దకి కూడాను మనకు కనిపిస్తూ పంట కింద పడ్డా కూడా బాగుంటుందండి. బాగా రుచిగా కమ్మగా ఉంటుందన్నమాట. రోట్లో నూరుకున్న మాదిరిగానే అనిపిస్తూ ఉంటుంది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చూసుకుంటూ పలుసు ద్వారా. ఇక మనం కూర రెడీ అయిపోయిందండి. కారం అయితే సంబార్ కారం వేసుకుందాం. ఆ వాటర్ కూడా ప్లేట్లోకి వచ్చిన వాటర్ కూడా వృధా పోకుండా దాంట్లోనే ఉంచుకొని చక్కగా చేసుకోవాలండి కూర అనేది. చూసారు, గుత్తగా గుజ్జుగా రెడీ అయిపోయింది. కొంచెం కారం కూడా కొంచెం వేసాను. చూసారా, కారం కూడా ఎక్కువ పట్టదండి బీరకాయ కూరలోకి. ఇక ఈరోజు మాకు లంచ్లోకి ఈ విధంగా ఈ చట్నీ అలాగే బీరకాయ కూర అనమాట అండి. గుమగుమలాడిపోతున్నాయి అన్నమాట. ఇంకా అమ్మని తినేసేస్తాం అనమాట అండి. మీరు ఏం తయారు చేసుకున్నారు, ఏం తిన్నారు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరా? చూసారా, మా లంచ్లోకి ఈరోజు బీరకాయ కూర, బీరకాయ చట్నీ రెడీ అయ్యాయి. 2 బాల్స్కి పెట్టేశాను. ఆ 2 పాత్రలు కడిగి పెట్టేసుకున్నానండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అద్భుతం, అమృతంలా ఉన్నాయండి. 2 బాగా కుదిరాయి అన్నమాట. చక్కగా ప్రతిరోజు లంచ్లోకి 2 ఉండాల్సిందేనండి. ఒక్కటితోటి తినటం మాకు సాధ్యపడదనమాట. ఈ రోజుల్లో అందరం అంతేలేండి. ఒక్క కూరతో తినలేములేండి. ఒక పచ్చడి కానీ, ఒక కూర కానీ, లేదా ఒక పప్పు కూర కానీ, ఒక ఫ్రై కానీ ఇలా తయారైతేనే రుచిగా మనకి ఒక ముద్ద ఎక్కువ పోతుంది కదండి. ఇక రుచిగా బాగున్నదనమాట. సూపర్ అనమాట అండి. అమృతమేనమాట. మన స్వహస్తాలతో మనం తయారు చేసుకొని ఇంట్లో మన భర్త, మన పిల్లలకి మనం పెట్టుకొని తింటుంటే ఆ కమ్మదనమే, ఆ రుచే వేరు కదండి. చూసారా, ఇక కొంచెం బీరకాయ తొక్కు అనేది కూడా మనకి పొట్టలో పోయినా సరేనండి, లోపల ఏదన్నా చెడు పదార్థాలు ఉన్నా సరే మనకు మోషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. అలా పీచు పదార్థాలు కూడా తినాలన్నమాట అండి అప్పుడప్పుడు. చూసారా, రెడీ అయిపోయాయి అన్నమాట మా లంచ్లోకి. ఇక ఎంజాయ్ చేసాం కదండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.